హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం చూసిన ఈ ప్లేస్ మాత్రం బాదామి గుహలకు అతి దగ్గరలో ఉంటుంది. ఈ అతి పురాతనమైన ఈ శివలింగం ఉన్న ఈ గుడిని మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఇక్కడ 2 వేస్లో ఉంటుంది. ఇప్పుడు మనం వెళ్తున్నది వచ్చేసి ఆ శివాలయానికి ముందున్న సుందరమైన ఒక కొలను ఉంటుంది, అంటే ఒక చెరువు. ఆ కొలనికి ఈ వెళ్ళే దారి. మరి అప్పట్లో పురాతన కాలంలో వచ్చేసి ఇందులో నుంచి వాటర్ కోసం ఈ దారి నిర్మించారనుకుంటా. ఎందుకు నిర్మించారనేది నాకు కూడా అంత తెలియదండి, కాకపోతే మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ప్రతి ఒక్క రాయి కూడా పురాతన అన్ని ఏండ్ల సంవత్సరాల నుంచి కూడా చెక్కు చెదరకుండా ఉంది చూడండి. ఇది ఇంకొకటి వచ్చేసి మనం నడుస్తూ వెళ్ళొచ్చు ఇక్కడి నుంచే. ఇది నడుస్తూ వెళ్ళే దారి. ఇక్కడ మనము ఈ వేకి చేరుకోవాలంటే వెహికల్ పైన కూడా వెళ్ళొచ్చు, బట్ 2 వీలర్స్ మాత్రమే వెళ్ళొస్తాయి. చిన్నగా ఉంటాయి గల్లీలు, అందుకోసం అనేసి 2 వీలర్స్ పైన వెళ్ళొచ్చు. ఈ నడకదారిలో వస్తే బాదామి గుహలకు పక్కన నుంచే రావచ్చు. ఇక్కడ వెళ్తున్నాం కదండి, ముందుకు వెళ్దాని. చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా సైడ్కి, అది శివాలయం. ముందు కనిపించేదంతా అది ఒక లేక్. ఆ లేక్ కూడా చాలా ఫేమస్ అండి అది, ఎందుకంటే లోపలి వరకు కూడా స్టెప్స్తోనే ఉంటుంది. కానీ ఎప్పుడైతే నిండుగా ఉంటాయి వాటర్, అవి మనకు టోటల్ కంప్లీట్ కింద వరకు స్టెప్స్తోనే ఉంటుందంట. చూడండి ఒకసారి అలా కిందకు నేను సైడ్లో చూపించాను కదా, ఆ దారి నుంచి వస్తే అక్కడ సైడ్ నుంచి వస్తాము. ఇక్కడి నుంచి మనం నడుస్తూ వస్తే గుడికి చేరుకుంటాము. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, అదే అతి పురాతనమైన శివలింగం ఉన్న గుడి. ఇది చూడండి ఎంతో అందంగా, అసలు టోటల్ ఇంటర్లాక్ సిస్టమ్, అంటే వాళ్ళ లాకింగ్ అనేది ఈ రాతిని కూడా లాకింగ్ సిస్టంలోనే నిర్మించారంటే చూడండి ఎంతో అద్భుతమైన శిల్పకళ అది. ఇక్కడ రాతి పైన చెక్కడం చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఇక్కడ నుంచి మనం సైడ్లో చూస్తే ఈ కొండ ప్రాంతాలు ఎంత పెద్దగా ఎలా కనిపిస్తున్నాయో చూడండి. ఇక్కడ ఈ కనిపించేది శివాలయం అన్నట్టు. ఇది టోటల్ ఇంటర్లాక్ సిస్టంతోనే ఉంటుంది. ఇందులో ఉన్నది కూడా అప్పట్లో బాదామి చాళుక్యులు పరిపాలించినప్పటి చరిత్ర కలిగిన శివాలయం ఇది. ఈ శివాలయాన్ని కూడా ఎంతో చక్కగా అద్భుతంగా ఉంది. ఇన్ని సంవత్సరాలైనా కూడా చెక్కు చెదరకుండా ఉంది. ఎలా చూడండి, అసలు చూడడానికి 2 కళ్ళు అయితే సరిపోవు. పురాతనమైన చూడాలంటే ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలన్నట్టు ఉంది. ఎందుకంటే అవి ఇప్పట్లో మనం చూడలేము ఎక్కడ. ఈ అంతటి నైపుణ్యం కూడా ఇప్పట్లో చెయ్యలేరు అంత. చూడండి ఎలా ఉందో. ఇప్పుడు ప్రజెంట్ మనం ఈ గుళ్ళోకి వెళ్ళగలుగుదాము, కాకపోతే ఏంటంటే ఇప్పుడు క్లోజ్ చేసి ఉంది టెంపుల్. లోపల శివుణ్ణి చూపించాలంటే ఇది టైమింగ్ ఎప్పుడు ఉంటుందో నాకు ఐడియా లేదు, కాకపోతే ఇప్పుడైతే క్లోజ్ చేస్తుంది. చూడండి ఎంతో చక్కగా ఉంది. ఇప్పుడు చూస్తున్న మనం ఈ బాదామి చాళుక్యులు నిర్మించినటువంటి ఈ టోటల్ ఈ ఇంటర్లాక్ సిస్టంతో ఉన్నటువంటి ఇదే నిర్మాణ శైలి కలిగినటువంటి మనకు తెలంగాణలో గల నల్గొండ జిల్లాలో ముదిమాణిక్యం అనే గ్రామంలో మాత్రం ఇదే రూపకల్పనతో ఉన్న గుడి గోపురాలు మాత్రం మనకు రీసెంట్లీ బయటపడినాయండి. అది మనం న్యూస్లో కూడా విన్నాము. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఇదండి ఈరోజు చూపించిన అతి పురాతనమైన శివలింగం గల బాదామి, కర్ణాటకలో ఉన్న బాదామిలో ఉన్న ప్రదేశం.